ఏపీలోనే నాకు దిక్కు లేదు, తెలంగాణలో ముఖ్యమంత్రిని అవుతానా అని తన మనసులోని మాట బయట పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుంది, ఎవరు వస్తారో రండి అని ఛాలెంజ్ కూడా ఇస్తున్నారు. నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ నాయకులు ఏటన్నారు మీరు విన్నారా? మీరెవరైనా నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా అని కూడా అన్నారు సార్. బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? అయ్య బాబాయ్, ఇంత పెద్ద డబ్బులా కుదిలేరేటండి బాబు. నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా దాడి, ఇదే నా ఇంటి అడ్రస్. ఏదో శుభకార్యానికి ఆహ్వానించినట్టు దాడి చేద్దురుగాని రండి అని పిలుస్తారేటండి. నిజంగా ఎవరైనా దాడి చేస్తే ఏడు చేస్తారండి. నాకు అలాంటి భయాలు లేవు. నాకు మా రాష్ట్రంలో మీ ఆటలు సాగనివ్వం అని కొంతమంది నాయకులు వార్నింగ్ కూడా ఇస్తున్నారు సార్. మీరు చేసే ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన. తెలంగాణలో జనసేన అడుగు పెట్టడానికి వీలు లేదు అని అంటున్నారు సార్. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? ఎవరైనా ఏటి కోరుకుంటారండి? ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ? ఏ కాడా? ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోనే దిక్కులేనప్పుడు మరి తెలంగాణకు వచ్చి ఏడు చేస్తారు? 2000 మంది జన సైనికులతోటి సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? ఏంటి అదే ఏపీలో జరిగితే ఊరుకునేవారా? ఓనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు. అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా మేము? మరి ఇప్పుడు ఏడు చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు? మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది అంటే తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా? మేము పోటీ చేస్తాం. తెలంగాణ మొత్తం తిరుగుతారా? అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. ఏడు చేస్తారు తిరిగి? ప్రతి సమస్య మీద మాట్లాడతాం. బాగుంది. ఇంకేటి చేస్తారు? ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఎదుర్కోండి ఎదుర్కోండి. ఏపీలో ప్రజలు రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముందు ఆ అన్యాయాలు ఎదుర్కోండి, ఆ తర్వాత తెలంగాణలో తిరుగుదురు గాని అని అంటున్నారండి తెలంగాణ వాదులు.